రాబోయే చందమామ మబ్బుల చాటు నుండి పలకరించడం మానేసి కాస్త నా పక్కకు వచ్చి కూర్చో. ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పిరా. ఆ సూర్యను లేక నక్షత్రాన్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పు. నువ్వు వస్తే నీతో చాలా కబుర్లు చెప్పాలి. త్వరగా రాబోయి. ముందుగా చెప్పలేదని కసురుకోకుండా, త్వరగా పిలవలేదని తిట్టకుండా, అందంగా అడగలేదని అలగకుండా, ఆకాశ వీధుల్లో దారి తప్పకుండా, చీకట్ల వాకిట్లలో దారి పడకుండా, కమ్మని కబుర్ల కళ్ళతో మోసుకుంటూ, అందమైన అంచనాలతో, అంతులేని నృత్యతో, ఇలా నా కోసం ఈ వైపుగా ఓసారి రాబోయే చందమామ. ఉరుస్తున్న ఉరుముల సాక్షిగా, మెరుస్తున్న మెరుపుల సాక్షిగా, చల్లగా వీస్తున్న పిల్లగాలుల సాక్షిగా, ఉదయానికి విరబూసే సన్నగాలి సాక్షి, పుట్టలో దాక్కున్న పాము సాక్షిగా, తట్ట కింద పడుకున్న కోడి సాక్షిగా, హుషారుగా రాస్తున్న పెన్ను సాక్షిగా, ఈ గాలిగా కూర్చున్న రైతుగా, కోసిపోని పసిపిల్లల నవ్వు సాక్షిగా, కమ్మేసిన మొక్కల గర్వం సాక్షిగా, నా మోము తడిపిన చిరుచినుకు సాక్షిగా, కనుమరుగైన వెన్నెల సాక్షిగా, తహతహలాడే ఎండిపోయిన చెట్టు సాక్షిగా, పడి లేచే సముద్రం ఆనందం సాక్షిగా, సాక్షి లేని నా సాక్షిగా, అర్థం లేని నా కవిత్వం సాక్షిగా, ఈ రాత్రి వర్షం కురుస్తుంది. మరి కాసేపట్లో యూపీఎస్సీ ఫలితాలు రాబోతున్నాయి. కంప్యూటర్ ముందు వెబ్సైట్ రీఫ్రెష్ చేస్తూ కూర్చుంటే మెదడులో అనేక ఆలోచనలు, ఎన్నో విప్లవ భావాలు నన్ను ఈ వైపుగా అడుగులేయించాయి. మొదలుపెట్టిన కాసేపటికే దూరం తెలిసిన, నా అడుగులు చిన్నవే అని అర్థమైన, ఆశల వెలుగులో ఈ ప్రయాణం అంత కష్టం కాదనిపించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత నా కంటి చూపు మందగించింది. గమ్యం మానవాలు సరిగ్గా కనిపించడం మానేశాయి. శరీరం బాగా అలసిపోయింది. కొన్నాళ్ళకి నా అలసట అనుభవంగా మారింది. నాకు అర్థమైనంత వరకు ఇదో పద్మవ్యూహం. దీన్ని ఛేదించడానికి లక్షలాది మంది అభిమానులు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సుభద్ర కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. ఆరంభించిన కొంతసేపటికి భయం వేసి బయటకు వచ్చేస్తారు, లేదా ధైర్యంగా చనిపోతారు. కొంతమంది మాత్రం అర్జునుడు చెప్పే ప్రతిదీ శ్రద్ధగా వింటారు. సగమే చెప్పాడనే విషయం మాత్రం అర్థం చేసుకోరు. పోరాడతారు. ఓటమి చేతులకి మధ్యలో జీవసమాధవుతారు. ఒకరోజు ఎప్పటిలాగానే 2 ఇడ్లీలు కొబ్బరి చట్నీతో తిని కాలేజీకి బయలుదేరా. ఇంతలో మా నాన్నమ్మ 3 సార్లు అందంగా తుమ్మింది. ఇక మా వాళ్ళు అపశకునం, కాసేపు కూర్చొని వెళ్ళి అన్నారు. కాసేపు కూర్చొని బయలుదేరా. ఈ ఆలస్యం ఒక అమృత వర్షానికి కారణమవుతుందని అనుకోలేదు. హడావిడిగా బస్ పాయింట్కి వెళ్ళా. ఖాళీ సీటు ఉంటుందో లేదో అనే కంగారులో బస్సు ఎక్కా. చివరి సీటు వైపుగా అడుగులేస్తుంటే ఒక 13 అంగుళాల కుర్రలు 14వ సీటులో కూర్చున్న ఒక అమ్మాయి కుడివైపు భుజం మీద నుండి అలా ముందుకు వాలి కిటికీలో నుండి వస్తున్న పిల్లగాలి నుండి అందం పీల్చుకుంటూ మెల్లగా కేరింతలు కొడుతున్నాయి. పక్క సీటు ఖాళీగానే ఉంది. వెళ్ళి కూర్చుందాం అనుకున్నా కానీ నా ఒళ్ళంతా సోడియం క్లోరైడ్ ద్రావణంతో మునిగిపోయింది. ఇలాంటి గెటప్లో వెళ్ళి ఇంప్రెషన్ మిస్ అవ్వడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఆరాటానికి ఆలోచనకి మధ్య జరిగిన ఎన్నికల్లో ఆలోచనకే ఓటేసి గెలిపించా. ఓటకు కొందలండి 18 ఏళ్ళు నిండాయి కదా. తనలా దూరం నుండి చూస్తుంటేనే నాకు ఊపిరి ఆడట్లేదు. బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. కొంప తీసి COVID-19 అనుకుంటారేమో. కంగారు పడద్దు. అప్పటికి ఇంకా కరోనా మన దేశానికి రాలేదు. కాసేపటికి బస్సు మా కాలేజీకి చేరుకుంది. తను బస్సు నుండి దిగుతూ పాదం నేల మీద పెట్టింది. ఆ స్పర్శకు ఒక్కసారిగా నేచర్ టెంపరేచర్ 27 డిగ్రీలకు పడిపోయింది. తన చిరునవ్వు తాకి గాలి కేరింతలు కొట్టడం, వర్షం చినుకులు తన బుగ్గ మీద పడి మురిసిపోవటం, తన కళ్ళలో చిక్కుకొని కాలం ఆగిపోవటం. అబ్బా, ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఫ్రెష్గానే ఉంది. నగనగా బెంగళూరు మహానగరం. అందులో అప్పుడప్పుడే ఐటీకి జన్మనిస్తున్న ఒక ప్రాంతం. అది ఒక వర్షం పడి ఆగిపోయిన మధ్యాహ్నం. అక్కడ అరుదుగా అనిపించేలా
ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక అమ్మాయి తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఫ్రెండ్కి ఇచ్చి ఆ హోటల్ నుండి 15 రూపాయల పరోటా తీసుకొని తింటుంది. ఇంతకుముందు చాలాసార్లు చూసినప్పటికీ కూడా ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు. మేకప్ లేదు, లిప్స్టిక్ లేదు, సాఫ్ట్వేర్ అమ్మాయికి ఉండాల్సిన మినిమం మెయింటెనెన్స్ లేదు. అయినా కూడా నా రచనలో చోటు సంపాదించిందంటే సాహసమనే చెప్పాలి. ఇంత అందమైన అమ్మాయిని ఆ దేవుడికి ఇచ్చి నాతో పాటు ఒకే బిల్డింగ్లో పెడితే చూసి చూన్నట్టు తిరగటం ఎంతవరకు సమంజసం? ఐ డోంట్ ఫాలో గర్ల్స్, ఓన్లీ గోల్స్ అనుకుంటూ మనిషిగా నా కర్తవ్యాన్ని మర్చిపోయా. ఎంత స్వార్థపరుణ్ణి! నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది. ఇక నుండైనా మారాలి. అందాన్ని, ఆనందాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. లేదంటే నేను ఇలా నిర్లక్ష్యంగా ఉన్న విషయం ఏదో రోజు మా అమ్మకు తెలిసి ఇలాంటి వాడిగా నేను జన్మనిచ్చింది అని కన్నీరు పెట్టుకుంటే చూసి నేను తట్టుకోలేను. నేను మరీ అంత చెడ్డ కొడుకును కాదు. బహుశా ఈ ప్రపంచం నా మీద మంచోడు అనే ముద్ర వెళ్ళిపోయి ఉంటే ఈ మాట నీకు అప్పుడే చెప్పేవాడు. కానీ మంచిదే అయింది. ఇప్పుడు అనిపిస్తుంది అది చెప్పగలిగేంత సులువైంది కాదని. అర్థం చేసుకోవటానికి నాకే కొన్నేళ్ళు పట్టింది. నువ్వు పెట్టిన ముద్దు పేరు నాకు చాలా ఇష్టం. నువ్వు అలా పిలిచినప్పుడు చిరాగ్గా ముఖం పెట్టాను, కానీ దట్ వాజ్ క్యూట్. నీ పేరు కూడా నాకు చాలా ఇష్టం. నీ హెయిర్, నీ వాయిస్, అంతెందుకు నీకు సంబంధించి నాకు అసహ్యం అని చెప్పినవన్నీ నాకు ఇష్టాలు. దోస్ వర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా నువ్వు నా ప్రజెంట్లో లేకపోవటం నాకు హ్యాపీగానే ఉంది. దట్ మేడ్ యువర్ మెమరీస్ మోర్ బ్యూటిఫుల్. ఎందుకంటే చెప్పుకోవడానికి నా దగ్గర చాలానే కథలు ఉన్నాయి, కానీ దాచుకొని చదువుకోవడానికి మాత్రం కొన్ని ఉన్నాయి. వాటిలో మనకు అదొకటి. దాన్ని నా హార్ట్ గ్యాలరీలో భద్రంగా దాచుంచా. అప్పుడప్పుడు ఇలా వీలు చూసుకొని వస్తే ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఏమంటావు? వస్తూ ఉంటావు కదా? Hey Mayu, how are you doing? Missing me? How cannot? But I never missed you, cause you were always there. You're there at every night I walked around in the back streets. You're there right beside me. I was holding your hand, looking at your eyes, singing the song in silence. With the background scores of cold breeze and with the claps of tree leaves, replicating some salsa moves in English films. లేదంటే పెళ్లి చేసుకో, నువ్వు కూడా వచ్చేది అంటు పెడుతుంది. చేసుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళని ఇలా దేశాల మీద పడి గాలికి తిరుగుతాను. పైకి మధ్య నిద్ర కూడా సరిగ్గా పడట్లా. ఇక నా వల్ల కాదులేవే. మంచి అమ్మాయిని చూడు, చేసుకోమ్మా. నీకు పెళ్ళని ఎతకడం అంటే కష్టమే. చూద్దాం ఎలాంటి అమ్మాయి కావాలంటే. పిచ్చి దానిలా నా ప్రేమలో పడి లోకాన్ని మర్చిపోవాలి. కొంటి దానిలా ఎప్పుడు నా చేయి పట్టుకొని నడవాలి. చెవిటి దానిలా నేను ఆవేశంతో మళ్ళీ పట్టించుకోకుండా నా కోపంలో కూడా ప్రేమను వెతుక్కోవాలి. నసదానిలో ఎప్పుడు ఏదో కబుర్లు చెప్తూ ఉండాలి. గయ్యాల దానిలా నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఇంకా ఎత్తుకెదిగేలా ప్రేరేపించాలి. ఒక మాటలో చెప్పాలంటే అంటే చిక్కని వ్యాధులు నన్ను ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉండాలి. వదిలించుకునే అవకాశమే ఉంటే అది నా చావే ఉండాలి. ప్రియమైన బ్రోకి, నీ ఎక్స్ కొలీగ్ బూతులు తిడుతూ రాయినది. ఎలా ఉన్నావు? నువ్వు లేవు కదా, నేను ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నా. సర్లే కానీ కొత్త కొలీగ్స్ ఎలా ఉన్నారు? అమ్మాయిలు ఎవరైనా బాగున్నారా? మా వీళ్ళు ఇప్పుడు తెలిసి వచ్చిందా? బాగా మిస్ అవుతుండుంటావు. నువ్వు లేకపోతే ఇక్కడ అంతా ఖాళీగా ఉందరా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో సిల్లి మిస్టేక్ చేసేవాడిని. ఇప్పుడు నా కోడ్లో బగ్స్ కాదు కదా, సింగిల్ రివ్యూ కమెంట్ కూడా రావట్లే. ఆ ఇష్యూస్ ఎస్కలేట్ అయ్యి క్లయింట్ మేనేజర్ని తిట్టి, వాడు మనల్ని తిట్టి, మన ఇద్దరం వీకెండ్ సిట్టింగ్ వేసేవాడిని తిట్టుకుంటుంటే మస్తు అనిపిస్తుండే. ఇప్పుడు మేనేజర్ కూడా మనిషిలా కనిపిస్తున్నాడు. నువ్వు వెళ్ళిన తర్వాత ఒకటి రియలైజ్ అయ్యా బ్రో, మన లైఫ్ బోరింగ్గా ఉందా, ఎక్సైటింగ్గా ఉందా అనేది మనం చేసే పని దానిలో ఉన్న కస్టమర్ డిసైడ్ చేయదు, మన చుట్టూ ఉన్న మనుషులు డిసైడ్ చేస్తారు.
ఆ లెక్కను చూసుకుంటే కొన్నాళ్ళ నా సంతోష గాథలో నీదే ప్రధాన పాత్ర. నా పేరు భరత్. ఈ సంవత్సరం నా బర్త్డే పుట్టినరోజుకి నాకు 29 ఏళ్ళు నిండే. నాకు సైన్స్ అంటే ప్రాణం. ఎలాగైనా లాయర్ అవ్వాలనుకునేవాడిని. కానీ కొన్ని జీవశాస్త్ర పాఠాలు మా స్కూల్లో ఆడమ్మాయిలకు మాత్రమే సపరేట్గా చెప్పేవాళ్ళు. వాడిని దొంగతనంగా వింటుంటే మా పీటీ సార్ చూసి, ఎందుకరా నీకు చదువు అంత ప్రాణం, ఒకసారి స్టాఫ్ రూమ్కి రా అన్నాడు. అలా విచిత్రమైన మనుషుల నుండి పారిపోవాలనే ప్రయత్నంలో పట్టుబట్టి ఇంటర్ హాస్టల్లో చేరా. ఇంట్లో పెద్ద గొడవ చేసి వచ్చాను. ఇప్పుడు నా వల్ల కాదంటే అమ్మ కొత్త చీపురు కట్టుకుంటుంది. అప్పుడు వచ్చాడు అరవింద్. తను కలిసిన తర్వాతే నా జీవితానికి ఒక పర్పస్ మొదలైంది. 15 ఏళ్ళుగా పేరెంట్స్ టీచర్స్ నేర్పలేనిది 2 ఏళ్లలో నాకు నేర్పించాడు. వాడిలో ఏదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని వంకరకనుతో చూస్తాడు. వెళ్ళే ప్రతి దారిలో అడ్డదారి కనిపెడతాడు. వాడి ఫిలాసఫీ, ఐడియాలజీ అర్థం కావాలంటే మినిమం బయాలజీలో డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా వాడి ఫ్రెండ్ అయి ఉండాలి. వాడు నా జీవితంలో పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. నేను చలికి బాధపడటం చూసి నా చేత సిగరెట్ తాగించి ఉపశమనం కల్పించిన మహానుభావుడు. అదే సిగరెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, బీడీలు తాగుదాం మామ, రూపాయికి 4 వస్తాయని ఒక కొత్త మార్గానికి నాంది పలికిన మేధావి. కానీ పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం అని పెద్దలు చెప్పారు కదా మామ అని అడిగితే, అరే పొగ ఎవడన్నా పీలుస్తాడు కానీ తాగడరా, అది కూడా తెలియని ఆ పెద్దలు చెప్పిన మాటల్లో ఎంత మాత్రం నిజముందంటావని నా ప్రశ్నని ప్రశ్నించి జవాబిచ్చిన మహానుభావుడు. ఇంతటి మేధస్సు, జీవితం పట్ల ఇంతటి అవగాహన ఇంత చిన్న వయసులో ఎలా వచ్చాయో తెలుసుకోవాలనే కుతూహలంతో ఒకరోజు కావాలనే థమ్సప్ కలిపిన కల్తీ మందు పట్టించి, చెప్పు మామ ఫ్లాష్ బ్యాక్ అన్నా. అప్పటి వరకు నాకు అరవింద్ ఎత్తు బరువు మాత్రమే తెలుసు. కానీ ఆ రోజు అతనిలో తెలుసుకున్నా. ఒకరోజు ఈ సామాన్య మనుషులు నిన్ను అర్థం చేసుకోలేరు మామ అని ఎంత చెప్పినా వినకుండా, తన విజ్ఞానానికి లింగ అసమానతలు ఉండకూడదు అని అర్ధరాత్రి ప్రవచనాలు ఇవ్వడానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాడు. అనుకున్నట్టుగానే అతనికి సన్మానం చేయాల్సింది పోయి, అవార్డు ఇవ్వాల్సింది పోయి, ఈ స్కూల్ అతన్ని దోషిగా చిత్రీకరించింది. టీసీ ఇచ్చి పంపించేసింది. ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఎవ్వరికీ తెలియదు. నేను మీలాంటి అలకా జనం మధ్యలో తిరుగుతున్న ఒక మహానుభావుని. అలా చెప్తే అర్థం చేసుకున్నంత బుర్ర మీకు ఎక్కడ, కానీ మీ బుర్ర తక్కువ వాళ్ళకి అర్థం ఎలా చెప్పాలంటే తెలివైన వాడిని. మీరందరూ కులం, మతం, ప్రాంతం అని పనికిరాని పిచ్చిగా కలవేస్తుంటే అవేవి నాకు వర్తించవు అని తెలిసిన తెలివైన వాడిని. అసలు నాకు అర్థం కాని ఏంటంటే, కష్టపడి సాధిస్తామని రాసుంటే కష్టపడి సాధించాలి, కష్టాలు మాత్రమే పడాలని రాసుంటే కష్టాలు పడి చావాలి. ఇది కూడా అర్థం చేసుకోకపోతే ఎలారా? అయినా పూజలు చేసి రాత్రులు మార్చుకోగలిగితే రాసిన రాత్రులకు విలువ ఉండదని రాసిన దేవుడికి తెలియదా? దేవుడిచ్చిన డబ్బులు తిరిగి దేవుడి ఉండిలో వేసినప్పుడే మీ తెలియదు అలాగే. మళ్ళీ నీలా ఎవడొకడు వచ్చి స్వార్థం మంచిది కాదు, మీలాంటి వాళ్ళ వల్లే ప్రపంచం ఇలా తగలబడిపోతుంది అని అంటే వాడిని కూర్చోబెట్టి అసలు స్వార్థం వల్ల ఈ జంతు ప్రపంచం మనుగడలోకి వచ్చింది అని చెప్పాలనుకుంటా. ఇదంతా చెప్తుంటే అనిపిస్తుంది, సరిగ్గా ఆలోచిస్తే దేవుడికి నాకు చాలా పోలికలు ఉన్నాయి. దేవుడు ఇప్పుడు దేవుణ్ణి ఇది కావాలి అని అడగడు. దేవుడికి కులం, మతం ఉన్నట్టు నేను ఎప్పుడూ వినలేదు. దేవుడు పుణ్యాలు చేసి తన లోకానికి మేలు చేసే వాళ్ళని ప్రేమిస్తాడు. అది కూడా ఒక రకం స్వార్థమే కదా, అంటే మనలాగే. ఈ లెక్కను చూసుకుంటే ఒకవేళ నేనే దేవుణ్ణేమో. నేను చాలా గొప్పవాడిని. నా గొప్పతనం మీ అందరికీ తెలియాలి. ఎందుకు తెలియాలంటే అది నా గొప్పతనం తాలూకా లక్షణం అని చెప్తా. అబద్ధం అనుకుంటే మీ కర్మ. కానీ నా గొప్పతనం గురించి నేను చెప్తే బాగుండదు, మీకు మీరే తెలుసుకోవాలి. కానీ నా గొప్పతనం అర్థం చేసుకునే తెలివితేటలు ఆ భగవంతుడు మీకు ఇవ్వలేదు. గొప్పతనం చూసి మురిసిపోయిన మా నాన్న అంతగా గొప్పతనం లేని ఒక మానసిక వైద్యుడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. ఈ గొప్పతనం తాలూకు మానసిక లక్షణాలు మా తాత నుంచి నాకు సంక్రమించాయని, గొప్పతనం మరింత పెరిగేందుకు కొన్ని మందులు గట్రా రాసిచ్చాడు. ఆ మెడిసిన్స్ కూడా నాకన్నా గొప్పవేవి కాదు అనేది నా విశ్వాసం. ఆది మానవుడు, ఐన్స్టీన్, అలెగ్జాండర్, గౌతమ్ బుద్ధుల్లా నేను చాలా గొప్పవాడిని. నేను మాత్రమే. He watched her waiting for the bus. One day he failed to get unnoticed by her.
another day he failed to unnotice her noticing him and succeeded in making some progress, bringing us a story worth noticing. He saw her eyes taking a picture of him. It's something he isn't prepared yet for, and something he can't miss out. He stood at 2 feet distance. She was silent in an unreadable way. He gave a half smile. She was silent. He said hi. She was silent. His throat is experiencing some movement and his skin getting wet, but she was silent. After a lot of struggle, he managed to say a sentence that ended with actually, and one more actually in the middle. I like you too, she said. He was silent. Bus came, got to go. Meet me when I go back. You know the time. ఫిన్లాండ్ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ. ఎందుకంటే తరు అక్కడే పుట్టింది. తన వాయిస్తో తను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఎంత క్యూట్గా ఉంటుందో అది చూసే అదృష్టం ఆ దేశం వాళ్ళకే కదా దక్కింది. తరు ప్రతి కళను ప్రేరేపించే కళా విషయం. ఎక్కడ తరువు ఉంటే అక్కడ కళలు పుడతాయి, ఎక్కడ కళలు ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. నాకు ఈరోజు చాలు ఫిన్లాండ్ ఇస్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ అని చెప్పడానికి. 6,000 కిలోమీటర్లు, 11 దేశాలు, 2.5 గంటల కాల వ్యత్యాసం, 120 కోట్ల మంది జనం, వీటన్నిటినీ దాటుకొని తరువు నా ముందుకొచ్చి నిలబడింది. నా పక్కన కూర్చుంది, నన్ను నా కవిత్వం గొప్ప గొప్ప కవుల్లాగా వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లంత అందమైంది కాదు. స్వేచ్ఛా స్వర్గానికి దారి చూపేంత గొప్పది కాదు. మరో ప్రపంచాన్ని మేల్కొల్పేంత బలమైనది కానే కాదు. మరి ఇంకేంటంటారా? ఇంకో కవిత రాసి మాత్రమే చెప్పగలను.